ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కొనసాగుతుంది. ఎన్డీఏ సమావేశానికి మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్ష ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఇలా వ్యవహరించవద్దని సూచించారు ప్రధాని మోడీ. ఎన్డీఏ భాగస్వామ్య ఎంపీలకు పలు సూచనలు చేసిన ప్రధాని ఎక్కువ సమయం పార్లమెంట్లో ఉండాలని తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కొనసాగుతోంది. ఎన్డీఏ సమావేశానికి మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు హాజరయ్యారు. అయితే పార్లమెంట్లో రాహుల్ గాంధీలా వ్యవహరించొద్దని సూచించారు ప్రధాని మోడీ. ఎన్డీఏ భాగస్వామ్య ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఎక్కువ సమయం పార్లమెంట్లో ఉండాలని తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కొనసాగుతోంది. ఎన్డీఏ సమావేశానికి మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, ఎన్డీఏ భాగస్వామ్యాల ఎంపీలు హాజరయ్యారు. అయితే పార్లమెంట్లో రాహుల్ గాంధీ వ్యవహరించొద్దని సూచించారు ప్రధాని మోడీ. ఎన్డీఏ భాగస్వామ్య ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఎక్కువ సమయం పార్లమెంట్లో ఉండాలని తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. వివరాలు మనకు శిరీష్ అందిస్తారు. శిరీష్, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు బ్రీఫింగ్ చేయడం జరిగింది. అయితే ఇన్సైడ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని ఆయన బయటకు స్పష్టం చేయడం జరిగింది. నిన్న ఏదైతే లోక్సభలో జరిగిన వ్యవహారం మొత్తాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఎంపీలు ఎవరు కూడా రాహుల్ గాంధీ లాంటి బిహేవియర్ ని పార్లమెంట్ లో ప్రదర్శించొద్దని చెప్పేసి ప్రధానమంత్రి ఎంపీలను కోరినట్లుగా కూడా ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అయితే నిన్న ఉపయోగించిన లాంగ్వేజ్ కానీ ప్రవర్తించిన తీరు అనేది కానీ సరిగా లేదు అని చెప్పేసి కూడా ప్రధాని అభిప్రాయపడ్డట్లుగా కూడా సమాచారం. ప్రధాని పదవిని భారతదేశ చరిత్రలో ఒకే కుటుంబం తరతరాలుగా అనుభవించింది. అలాంటి కుటుంబం ప్రధాని పదవిలో వేరే వ్యక్తి కూర్చోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. దానికోసం అర్థం పర్థం లేని వ్యాఖ్యలతోటి, ఆరోపణలతోటి ఇబ్బందులకు గురి చేయాలి, అసత్యాలను ప్రచారం చేయాలని చెప్పేసి కూడా చూస్తోంది. గతంలో ఏదైతే గాంధీ కుటుంబం చేయలేని దాన్ని ప్రస్తుతం ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి చేయడంతో ఆ పార్టీ దాన్ని తట్టుకోలేకపోయి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పేసి ప్రధాని స్పష్టం చేసినట్లుగా కూడా సమాచారం. అయితే ఈ రోజు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా నిన్న ఏదైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి కౌంటర్ గా క్లాస్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల్ని పార్లమెంట్ లో గట్టిగా ప్రస్తావించాలని చెప్పేసి స్పష్టం చేసినట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు లోక్సభ సమావేశాలు అంటే చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. నిన్న ఏదైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి ప్రతిగా ఈ రోజు కౌంటర్ చేసే అవకాశం ఉంది. అయితే నిన్న రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలను తొలగించడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్ శిరీష్.